అందరికీ నమస్తే అండి. వీడియో చూస్తున్నారు గదా! ఈ ప్రమాదానికి కారణం కేవలం అధిక వేగం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటమేనండి. ఎంత చెప్పినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా ప్రమాదాలు చేసి, ప్రాణాలు తీస్తే మరి వారి ప్రాణాలకే కాదు, ఇతర ప్రాణాలకు కూడా రోడ్డు మీద పోయేవాళ్ళని కొనివ్వండి, వేరే వెహికల్స్‌లో పోయేవాళ్ళని కొనివ్వండి, వారి ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే ఇలాంటి ఇలా నిర్లక్ష్యం చేసేవాళ్ళని మరి తగిన విధంగా శిక్షించకపోతే ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలు పోతూనే ఉంటాయండి. ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా! ఈ ప్రమాదాలు జరిగాక వారిని శిక్షించడం ఒకటే కాదండి. ప్రమాదాలు జరగకముందే ఈ అధిక వేగంగా వెళ్ళేవాళ్ళని, ఆహ్, తాగి వాహనం నడిపేవాళ్ళని, సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ ఒక చేత్తో డ్రైవ్ చేస్తుంటారు వాళ్ళని ముందే పట్టుకొని శిక్షించాలండి. బాగా సివియర్‌గా శిక్షించాలి. మళ్ళీ ఇంకోళ్ళు చేయకుండా. అలా చేస్తే చాలా ప్రమాదాలని అవాయిడ్ చేయొచ్చు మనం. చాలా ప్రమాదాలు తగ్గుతాయి. ప్రాణాలు పోకుండా ఉంటాయి. మరి మనం గూడా చూస్తూ ఊరుకోకుండా ఇలాంటి వీడియోలని అందరికీ షేర్ చేస్తే అవగాహన కలుగుతదండి. అవగాహన కోసం, అందరికీ అవగాహన కోసం ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే మరి చాలా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రాణాలు పోకుండా ఉంటాయి గదా! అవునా కాదా? మరి మీరు ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగం పంచుకొని తగిన కృషి చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.